వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే వంట తలకాయ కూర. ఈజీ పద్ధతిలో చెప్తాను. తలకాయ కూర కిలో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం, వెల్లుల్లి, మిరియాలు, దాల్చిన చెక్క, మొగ్గ, మిరియాలు, యాలకులు, సోంపు, కొద్దిగా కొబ్బరి, పచ్చిదైనా పర్లేదు, ఎండుదైనా పర్లేదు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర. ఫస్ట్ దీన్ని మొత్తం క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలండి. దీంతో పాటు బ్రెయిన్ కూడా ఇచ్చారు. దీన్ని నీట్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ మసాలా వేసి పెట్టుకుందామండి. సపరేట్గా అన్నీ ఒకేసారి వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. ఈ మసాలా అన్ని నాన్ వెజ్ ఐటమ్స్కి ఉపయోగపడుతుందండి. చికెన్కైనా, మటన్కైనా, తలకాయ కూరకైనా, కాళ్ళు సూప్ చేసుకున్న అన్నిటికీ యూజ్ అయ్యిద్ది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మిక్సీ వేసి పెట్టుకొని మసాలా అంతా పేస్ట్ చేసుకున్నామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బాండిల్ కొంచెం హీట్ అయ్యాక 4 స్పూన్స్ ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ముందుగా కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాము. కరివేపాకు, వేసుకున్న తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాలు అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. వన్ మినిట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుందాం. టమాటాలు మగ్గినాయండి. ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మిక్సీ జార్ పట్టుకున్నాం కదండి మసాలా. దీనికి మళ్ళీ సపరేట్ మసాలా పొడులు అంతా ఏం అవసరం లేదండి. అన్నీ ఒకేసారి వేసుకున్నాం. వన్ మినిట్ మసాలా కూడా మగ్గిందండి. తలకాయ కూర చేసుకున్నాం. మసాలా బాగా పట్టేంత వరకు కలుపుకున్నాం. దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాం.
ఉప్పు, మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకున్నాం. పీసుల్లోకి మసాలా బాగా పడితే మంచిగా టేస్ట్గా వస్తుంది. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్నాం. మూత తీసి చూద్దామండి. మసాలా బాగా పట్టినట్టుంది ముక్కలకి. ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం, ధనియాల పొడి, కారం చూసి వేసుకోండి. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్స్. కారం వచ్చి మీ ఇష్టం అండి. ఒకసారి మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం. మళ్ళీ ఒకసారి బాగా కలబెట్టి వాటర్ బాగా ముక్కలు మునిగేటట్టు పోయాలండి. 1 గ్లాస్ 1.5 గ్లాస్ వాటర్ ఇట్లా పోస్తేనే ముక్కలు బాగా ఉడుకుతాయి. ఉప్పు, కారం సరిపోయిందో చూస్తాం. ఉప్పు కొంచెం తక్కువైనట్టుంది. కలబెట్టి ఇప్పుడు బ్రెయిన్ ఉంది కదా అంతే సపరేట్గా దాన్ని వేసేసుకున్నాం. ముందే వేసుకుంటే ఇది పీసులు అయిపోద్ది. ఓకే అండి, మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పుదీనా వేసుకున్నాం. ముందే వేసేస్తే ఫ్లేవర్ పోతుందండి. బ్రెయిన్ టచ్ కాకుండా కలబెట్టుకోవాలి. ఒక్కసారి మూత పెట్టి ఉడికించుకున్నాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత దగ్గరకు వచ్చేసింది కదండి.
ఉడికిపోయి ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర చల్లుతున్నాం. ఒకసారి కలబెట్టుకొని అయిపోయిందండి. టేస్టీ అయినా తలకాయ కూర రెడీ. ఇది రైస్లోకైనా రాగి సంగటికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.